నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను భానుశ్రీ. ఇక ఉన్నత చదువుల కోసం భారతదేశం నుండి అమెరికా వెళ్తున్నటువంటి విద్యార్థులు అక్కడ మరణించడం అనేవి ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతూ ఉన్నాయి. అలా తెలంగాణకు చెందినటువంటి ప్రవీణ్ అనే యువకుడు కూడా 27 ఏళ్ల యువకుడు ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడని అయితే పూర్తిగా తెలుస్తోంది. ఇక్కడ బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఇక ఉన్నత చదువుల కోసం కూడా అమెరికా పంపించారు తన కుటుంబ సభ్యులు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఉన్నత చదువుల కోసం వెళ్ళినటువంటి తను అక్కడ అమెరికాలో ఒక స్టోర్లో కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇక గుర్తు తెలియనటువంటి దుండగుల చేతిలో కూడా కాల్పులకి గురై అతను చనిపోవడం అయితే జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకి చెందినటువంటి విద్యార్థుల సంఖ్య చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం బాగానే విన్నాము. అక్కడ అమెరికాలో చాలామంది భారతదేశానికి చెందినటువంటి యువకులు కిడ్నాప్కి గురవ్వడము, అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకోవడము, అనుకోకుండా చనిపోవడం, ఇలాంటి వార్తలు అయితే ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే ఉందని చెప్పాలి. ఏదైతే అక్కడ ట్రంప్ 3వసారి కూడా అధ్యక్షత వహించిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, ఎందుకని ఆపలేకపోతున్నారు, ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. మరి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కనుక చాలామంది ఏదైతే పిల్లల్ని ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకి పంపాలంటే కూడా ఎంతో భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు తల్లిదండ్రులు నిజంగా ఎంతో ఆవేదన కూడా గురవుతున్నారు. అసలు ఉన్న చోటే పని చేసుకొని కళ్ళ ముందు బిడ్డ అలా తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మేము పై చదువుల కోసం ఇతర దేశాలకు పంపించి మా పిల్లల్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ఎందుకు కలుగుతోంది, ఎవరి వైఫల్యం అంటూ కూడా ఈరోజు తల్లిదండ్రులు బోర్న ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం చూద్దాం. ప్రవీణ్ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాల్ వచ్చింది, వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోలేదు. నేను కాల్ రిసీవ్ చేసుకొని మార్నింగ్ వస్తే మిస్డ్ కాల్లో పడింది. మిస్డ్ కాల్ వచ్చిందని చెప్పి మేము వాయిస్ మెసేజ్ పెట్టాము, కాల్ చేసావు కదా మళ్ళీ రిటర్న్ కాల్ చేయమని చెప్తే గంట వరకు ఏం రిప్లై రాలేదు. కాకపోతే బాబు నెంబర్కి కాల్ చేసాము. మేము చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తుతున్నారు, మాకు ఫోన్ దొరికింది, డేట్ ఆఫ్ బర్త్ కావాలని అడుగుతున్నారు. మాకు డౌట్ వచ్చేసి ఫోన్ కట్ చేసాము. చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు చేసినా అది చెప్తున్నానంట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అయ్యింది, మీరు ఇక్కడ రావాలని చెప్తే వాళ్ళు అక్కడ వెళ్ళారు. అయితే ఏమైందంటే స్టోర్లో పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు స్టోర్లో వచ్చేసి దొంగలు వచ్చేసి రైడ్ చేశారంట. రైడ్ చేసినప్పుడు షూట్లో బుల్లెట్ తగిలి చనిపోయారు. చూశారు కదా. ఇక తను ఒక స్టోర్లో అయితే పనిచేస్తూ అంటే ఎంఎస్ చేయడానికి వెళ్ళినటువంటి ప్రవీణ్ ఇక పార్ట్ టైం జాబ్ కోసం కూడా ఒక స్టోర్లో అయితే పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్టోర్ నుంచి ఏదైతే తను తన వర్క్ అనేది ముగించుకొని కూడా తిరిగి తన నివాసానికి వెళ్తున్నటువంటి సమయంలో ఒక బీచ్ దగ్గర కూడా కాల్పులకి గురై ప్రవీణ్ చనిపోయినట్టుగా అయితే తెలుస్తోంది. మరి అక్కడ అనుకోకుండా అది జరిగిందా, లేదంటే ఇలా వరుసపెట్టి ఏదైతే మనము భారతదేశానికి చెందినటువంటి విద్యార్థులు అక్కడ చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మరి ఇక్కడ కావాలని జరుగుతున్నాయా, లేదంటే అంటే అమెరికాకి చదువు కోసం వెళ్ళినటువంటి భారతదేశ విద్యార్థుల మీద కావాలని ఇలా చేస్తున్నారా, లేదంటే అనుకోకుండా ఇది ఆత్మహత్య అన్నట్టు కూడా ఒక పక్క సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి దీని గురించి అక్కడ పోలీసులు కూడా అదేవిధంగా అధికారులు చెప్పిన దాని ప్రకారం ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా కుటుంబ సభ్యులకైతే కొంతమేరకు చెప్పడం అయితే జరిగింది. ఇక అక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. మరి ఇక్కడ చూస్తే కనుక కుటుంబ సభ్యులు ఏ విధంగా విలపిస్తున్నారు, ఎంతగా కన్నీరు మున్నీరు అవుతున్నారు అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక భారతదేశం నుంచి అమెరికాకి ఉన్నత చదువుల కోసం తన పిల్లల్ని కూడా పంపాలంటేనే ఈరోజు ఎంతో భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ఇది ఇలానే కొనసాగుతుంటే ఏదంటే ప్రభుత్వం కనుక దృష్టి పెట్టి దీన్ని అంటే దీని మీద దృష్టి పెట్టి ఆలోచించకపోతే కనుక ఇది ఇలానే కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఇంతకు ముందు కూడా చాలాసార్లు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి ఇంతటితో పోలీస్ స్టాప్ పెడితే ఇలాంటి ఏదైతే భారతదేశ విద్యార్థుల పట్ల కాల్పులు అనేది జరగకుండా ఉండేవి. కానీ ప్రభుత్వం కూడా కొంతవరకు దృష్టి పెట్టకపోవడం వల్లే, దృష్టి సారించకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఈరోజు అదేవిధంగా ఏదైతే తన పిల్లల్ని ఒక్కసారి కోల్పోతే మళ్ళీ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కనీసం
చూడ్డానికి కూడా చివరి క్షణాలను కూడా చూసేటువంటి అవకాశాలు కూడా ఈరోజు భారతదేశంలో కుటుంబ సభ్యులు కూడా కోల్పోతున్నారని చెప్పాలి. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో. ఇలాంటి మరణాలు అక్కడ ఏదైతే కాల్పులకు గురయ్యి మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు చనిపోకుండా ఉండాలంటే మరి అక్కడ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచింపజేస్తుందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పోస్ట్మార్టం నిమిత్తం కూడా ప్రవీణ్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి. చూస్తూనే ఉండండి సీఎం టుడే.